హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనకి తెలంగాణ స్టేట్ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఎస్ఏ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. రైట్. సో మనకి 2026 ఎస్ఏ నోటిఫికేషన్ మరియు గతంలో అయినటువంటి 2022 ఎస్ఏ నోటిఫికేషన్ మధ్య గల ప్రధాన తేడాలు, సో మేజర్ డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని ఒకసారి ఇక్కడ మనము చూసే ప్రయత్నం చేద్దాం. డన్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే, సో ఇక్కడ మనకు వేకెన్సీస్ అండ్ పోస్ట్ బ్రేక్ డౌన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వేకెన్సీస్ అండ్ పోస్ట్ బ్రేక్ డౌన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి 554 పోస్టెస్ అనేవి మనకు 2022లో వస్తే, సో ఇప్పుడు మనకు 275 పోస్టులు 2026లో రావడం జరిగింది. సో 2022లో 554 పోస్టులు వస్తే మనకి 2026లో 275 పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కొత్తగా తీసుకొచ్చినటువంటి చేంజ్ ఏంటి సార్ అంటే, సో డిప్యూటీ జైలర్ ఉమెన్ అనేటువంటి ఒక పోస్ట్ని ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఏ పోస్ట్ సార్? డిప్యూటీ జైలర్ ఉమెన్ అటువంటి ఉమెన్కు సంబంధించినటువంటి పోస్ట్ని ఇక్కడ కొత్తగా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో న్యూ పోస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఏంటి సార్ అంటే డిప్యూటీ జైలర్ ఉమెన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. రైట్. సో మనకు 2022కు సంబంధించినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్లో మనకి అప్పుడు ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అంటే 414 ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చేసి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 148 ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 148 ఉన్నాయి. తర్వాత మనకు ఆర్ఎస్ఐ సార్. తర్వాత వచ్చేసి మనకు ఆర్ఎస్ఐ. సో ఆర్మ్డ్ రిజర్వ్ సంబంధించినటువంటి ఆర్ఎస్ఐలో సో మనకు ప్రీవియస్గా గతంలో 66 పోస్టులు ఉంటే మనకు ఇప్పుడు 14 పోస్టులు అనేవి ఉన్నాయి. కేవలం 14 పోస్టులు మాత్రమే కలవు. రైట్. సో తర్వాత మనకు ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐలో మనకు ప్రీవియస్గా 5 పోస్టులు ఉంటే, సో ఇప్పుడు మనకు 3 పోస్టులు, కేవలం 3 పోస్టులు మాత్రమే కలవు. ఓకేనా. తర్వాత టీఎస్ఎస్పి. సో దీన్ని ఇప్పుడు టీజీఎస్పి అన్నాం. సో ఆర్ఎస్ఐ, టీఎస్ఎస్పి ఆర్ఎస్ఐకి సంబంధించింది ప్రీవియస్గా మనకు 23rd ఉంటే, సో ఇప్పుడు వచ్చేసి మనకు 12th అనేవి, సో 12 అనేవి ఉన్నాయి. రైట్. సో తర్వాత ఎస్పీఎఫ్. సో ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఎస్పీఎఫ్ ఎస్ఏ వచ్చేసి మనకు 12 ఉంటే, సో ఈసారి పూర్తిగా కూడా ఎస్పీఎఫ్ని పూర్తిగా కూడా ప్రక్షాళన చేస్తుంది మన యొక్క హోంశాఖ. సో అందుకే దాదాపు 44 పోస్టులు అనేవి ఇక్కడ ఉండడం అనేది చాలా గర్వించదగ్గాల్సినటువంటి విషయం. సో 12 నుంచి 44. ఓకేనా. సో తర్వాత ఫైర్ ఆఫీసర్. సో ఫైర్ ఆఫీసర్ అనేవి మనకు గతంలో 26 ఉంటే ఇప్పుడు వచ్చేసి 39 పోస్టులు అనేవి ఉన్నవి. సో తర్వాత డిప్యూటీ జైలర్ మిన్ సార్. డిప్యూటీ జైలర్ మిన్ ప్రీవియస్గా 8 ఉంటే ఇప్పుడు వచ్చేసి 14 ఉన్నాయి సార్. ప్రీవియస్గా 8 అంటే ఇప్పుడు వచ్చేసి 14 ఉన్నాయి. సో మనకు ఉమెన్కి సంబంధించి కొత్తగా ఒక పోస్ట్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కలుపుకుంటే మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 275 పోస్టెస్ అనేవి మనకు 2026లో ఎస్ఐకి సంబంధించినటువంటి వేకెన్సీస్గా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్. సో ఇక్కడ ఏం చేసేసారంటే ఎక్స్పాండెడ్ ఎలిజిబిలిటీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ సార్. సో ఉమెన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అనేది ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగింది. అంటే ఏంటి సార్ అంటే 2022లో ఉమెన్ వర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ సివిల్ అండ్ ఏఆర్ సార్. సో ఉమెన్స్ కేవలం అప్పుడు సివిల్ ఎస్ఐ మరియు ఏఆర్ఎస్ఐకి మాత్రమే ఎలిజిబుల్. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి డ్రాస్టిక్ చేంజ్ ఏం చేశారంటే ఉమెన్ కెన్ ఎలిజిబుల్. సో మనకి సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ జైలర్ ఉమెన్. సో మనకి ఉమెన్ సివిల్ అండ్ ఏఆర్ అండ్ ఎస్పీఎఫ్ మరియు ఫైర్ స్టేషన్ ఆఫీసర్తో పాటు డిప్యూటీ జైలర్ ఉమెన్ దాదాపు 5 పోస్టులకు ఇప్పుడు ఉమెన్స్ అయితే ఎలిజిబుల్. గతంలో కేవలం 2 పోస్టులకు మాత్రమే ఉండేది. సో తర్వాత జనరల్ ఏజ్ రిలాక్సేషన్ సార్. సో జనరల్ ఏజ్ రిలాక్సేషను మనకు 2022 నోటిఫికేషన్ ప్రకారం కేవలం 3 ఇయర్స్ మరియు దానికి పైగా పెంచడం అయితే జరిగింది. 3 ఇయర్స్ మరియు దానికి పైగా పెంచడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు 2026లో ఎంత సార్ అంటే 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ మరియు దానికి పైగా కూడా పెంచడం అయితే జరిగింది. సో దీని ప్రకారము కానిస్టేబుల్కి 32 మరియు ఎస్ఐకి వచ్చేసి ఎంత సార్ అంటే 35. సో కానిస్టేబుల్కి 32 మరియు ఎస్ఐకి వచ్చేసి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ ఎలిజిబుల్. కానీ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా ఏమని అడుగుతారు అంటే సార్ మాకు పీసీ వచ్చేసి 35 ఇయర్స్ కావాలి, ఎస్ఏ వచ్చేసి 38 ఇయర్స్ కావాలి అని అంటున్నారు. సో అవకాశం ఉందా అంటే అబ్సల్యూట్లీ అవకాశం ఉంది. ఎందుకు సార్ అంటే మనకి ఇంకా
నోటిఫికేషన్కి ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నటువంటి డేట్ రాలేదు, ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ రాలేవు కాబట్టి సో మనకు ఈవెన్ డేట్స్ వచ్చినా కూడా లాస్ట్ డే కన్నా ముందు రోజు కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి అప్లై చేసుకోనికి టైం కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మన తెలంగాణలో ఉన్నాయి. ఓకేనా? సో మీరు ఎక్కడ కూడా వరీ కాకండి, ప్రజాప్రతినిధులకు మీ యొక్క రిప్రజెంటేషన్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? డన్. సో తర్వాత ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి సంబంధించి పీడబ్ల్యూటీకి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పర్సంటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పర్సంటేజ్ చూసినట్లయితే మనకు 2022లో 2022లో 30% అనేది మనకి ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వెయిటేజ్గా చెప్పడం జరిగింది. సో ఆ 30% కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో వీరందరూ కూడా 30% అనేది ఓవరాల్గా ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చేంజ్ ఏం చేశారంటే 2026లో మనం తీసుకొచ్చినటువంటి చేంజ్ ఏం చేశారంటే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 30% ఉండాలి, తర్వాత బీసీకి వచ్చేసి 25% ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 20% అనేది ఉండాలి. 20% అనేది వారికి కట్ ఆఫ్ పర్సంటేజ్గా చేయడం జరిగింది. సో ఈ యొక్క కట్ ఆఫ్ రీచ్ అయితేనే వాళ్ళు ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. రైట్? సో మొత్తం మనకు ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్కి ఉంటుంది సార్ ఎగ్జామ్ అంటే సో 200 మార్క్స్కి ఉంటుంది. సో నెగిటివ్ ఉందా అంటే ఉంది, 1/5 నెగిటివ్ అయితే ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్. సో తర్వాత సార్ టెక్నికల్ డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్డ్ సార్ టెక్నికల్ డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్డ్ ఫర్ ఎవరికి? ఫైర్ ఆఫీసర్స్ సార్. ఫైర్ ఆఫీసర్స్కి సార్ కొత్తగా కూడా మనము టెక్నికల్ డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్మెంట్ అనేది పెట్టడం అయితే జరిగింది. రైట్? సో మనకి 2022లో స్టాండర్డ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండేది. రైట్? సో ఇప్పుడు ఏం చేసిర్రంటే క్యాండిడేట్స్కి అప్లయింగ్ ఫర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సో మస్ట్ పాసెస్ ఏ వ్యాలిడ్ ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ అంటాం చూసిర్రా, లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా అటు ఉమెన్కి ఉండాలి, ఇటు మెన్కి ఉండాలి. సో ఉన్నవాళ్ళు దేనికి ఎలిజిబుల్ అంటే ఫైర్ ఆఫీసర్కి వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ సో తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం. సో అందుకే ఏం చేసారు సార్ అంటే మనకు 2022లో వచ్చేసి స్టాండర్డ్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది సరిపోయేది. బట్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే మనము ఎస్సీని సబ్ క్లాసిఫికేషన్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 విధాలుగా చేసింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అందరికీ ఉండాలని ఇక్కడ చెప్పడం మీద జరిగింది. ఎందుకంటే గ్రూప్ ఏకి సంబంధించి ఎంత రిజర్వేషన్, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎంత రిజర్వేషన్, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎంత రిజర్వేషన్ ఇవ్వాల్సింది పూర్తిగా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇది రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మనకు మ్యాండేటరీగా మనకు బోర్డు అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ సో పీఈటీ నార్మలైజేషన్. సార్ మనకు ప్రీవియస్గా 2022లో ఈ యొక్క పీఈటీ నార్మలైజేషన్ అనేది వన్ అండ్ ఓన్లీ ఆర్ముడ్ రిజర్వ్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐకి మాత్రమే ఉండేది. కాకపోతే ఈసారి 2026లో మనము ఆర్ముడ్ రిజర్వ్ ఆర్ఎస్ఐతో పాటు మనం ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎస్ఐకి కూడా మనం ఇక్కడ మన యొక్క పీఈటీ స్కోర్ని నార్మలైజేషన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి కొత్తగా ఏంటిది ఎస్పీఎఫ్ కూడా ఇక్కడ యాడ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ స్పెషల్ కోటా అడ్జస్ట్మెంట్ అండ్ న్యూ రిజర్వేషన్ ఫర్ ఫైర్ సర్వీస్ కోటా. సో ఫైర్ సర్వీసెస్కి కొత్త కోటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏమేమి ఇచ్చారు అంటే చూద్దాం. సో 2026 ఇంట్రడక్షన్స్లో సో మనకు 5% కోటా ఫర్ సిఎఫ్ఎస్పి అంటే చిల్డ్రన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్కి ఇవ్వడం అయితే జరిగింది. సో దేని కింద అంటే పోస్ట్ నెంబర్ 17. తర్వాత మనకు ఎస్పీఎఫ్ కోటా కూడా ఉంటుంది సార్. సో మనకి ఎస్పీఎఫ్ కోటా 2022లో ఎస్పీఎఫ్ కోటా అనేది మనకు 5% ఉండేది సార్. సో 5% ఎంఓఎస్పీఎఫ్ అంటే మెంబర్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. సో వారికి 5% ఉండేది, 3% వచ్చేసి
సిఎస్పిఎఫ్ వాళ్ళకు ఉండేది. సో తర్వాత 2% వచ్చేసి మనకు ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఉండేది సార్. సో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ని బేస్ చేసుకుని 2% అనేది ఉండాలి. సో ఇప్పుడు ఏం చేసారు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 5% కాస్త 2%కి తీసుకొని రావడం అయితే జరిగింది. సో 2026లో తీసుకొచ్చినటువంటి మేజర్ చేంజ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి 5% రిజర్వేషన్ని 2% ఆఫ్ మెంబర్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి తీసుకొని రావడం జరిగింది. తర్వాత మనకు 3% ఉన్నటువంటి సిఎస్పిఎఫ్ని 5%కి అంటే ఇంకొక 2% కలిపి 5%కి పెంచడం అయితే జరిగింది. సో అదే విధిగా మనకు నార్మల్గానే ఎన్సీసీ అనేది 2% అయితే ఉంది. డన్. సో తర్వాత ఇక్కడ మనకు నాన్ క్రిమి లేయర్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సో ఎప్పుడు 1 ఏప్రిల్ 2026 లోపే ఉండాలి అంట. సో 1 ఏప్రిల్ 2026 లోపే 1 ఏప్రిల్ 2026 లోపే ఉండాలి అంట. డన్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వీరికి సంబంధించినటువంటి మేజర్ చేంజెస్గా మనం చెప్పుకోవచ్చు. డన్. సో అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో అందరు కూడా చాలా మంచి ప్లానింగ్తోని మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.